వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, అది ముమ్మాటికి రేవంత్ సర్కారు చేసిన హత్య అని కేటీఆర్ విమర్శించారు. 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న ధోరణి ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బల్వన్ మరణానికి పాల్పడ్డారని అన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ గారి కుటుంబానికి ఒకటి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నా కనీసం సోయిలేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నామని మండిపడ్డారు.